హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న కాకరకాయ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటికి ఉన్న తొడిమెలన్నింటినీ తీసి నీట్గా వేరేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి ఎక్కువ నల్లరేగడి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయండి. ఇవి సీజనల్గా దొరుకుతాయి అన్నమాట, ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మన కాకరకాయలాగే కొంచెం చేదుగా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా నీటిలో బాగా కడిగి ఒకటికి 2 సార్లు కడిగి క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి. ఇలా కడిగిన తర్వాత పెనం మీద వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటిని ఒక 5 లేదా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా వేయించేది అవి కొద్దిగా చేదు ఉంటాయి కాబట్టి ఇలా వేయించడం వల్ల చేదు అనేది తగ్గుతుందన్నమాట. ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. రొట్టెలోకైనా చపాతీలోకైనా లేదా పప్పు అన్నం చేసుకున్నప్పుడు పక్కన నంజుకోవడానికైనా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇందులో చిన్నగా కొద్దిగా విత్తనాలలాగా ఉంటాయండి. అవి తిన్నప్పుడు కొంచెము పంటికి తగలడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చూడ్డానికి చిన్నగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెము మగ్గితే సరిపోతుంది. మరి ఎక్కువ మాడిపోకుండా ఎక్కువ పచ్చిగా లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. మరి ఎక్కువ వేయించుకున్నారంటే లోపల ఉన్న విత్తనాలు అనేవి మాడిపోయి చేదు అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. కాకరకాయల చేదుతో పాటు విత్తనాలు కూడా చాలా చేదు వచ్చేస్తాయి. ఆ విధంగా వేపుకుంటే సరిపోతుంది. అందులోకి తరువాతకు కావాల్సినవి ఆనియన్స్, టమోటా అండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా అయితే సరిపోతుందన్నమాట, ఎందుకంటే ఆ కాకరకాయలోకి మిక్స్ అయిపోతుంది. పెద్దగా కట్ చేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ అనేవి సపరేట్గా అనిపిస్తాయి. అందువల్ల ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే కాకరకాయలోకి మిక్స్ అయిపోతాయి కాబట్టి తినేటప్పుడు మంచి టేస్ట్ అనిపిస్తుంది. నేనైతే చిన్న కాకరకాయల్లోకి 2 ఆనియన్స్ తీసుకున్నానండి. లేదు మీకు ఇంకా కొంచెము ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ తినగలుగుతాము అనుకుంటే ఇంకొక ఆనియన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక టమోటా తీసుకున్నాను నేను. మీరు కొద్దిగా ఫ్రై ఎక్కువ కావాలి, ఫ్రై ఇంకా కొంచెము ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక టమోటాను కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఒకటంటే సరిపోతుందండి. కానీ 1-2 ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి తరువాతకి సరిపడే విధంగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్, పసుపు, ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఉప్పు తొందరగా వేస్తే ఆనియన్ అనేది తొందరగా మగ్గుతుందన్నమాట, ఉప్పు ఫస్ట్లోనే వేస్తే. ఇలా అటు ఇటు కదుపుతూ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు పెట్టుకుంటే ఇలా మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి అటు ఇటు కదుపుతూ ఒకసారి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత టమోటా కూడా కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఒక 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఇలా టమోటా, ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలను యాడ్ చేసి అందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలన్నమాట. కొంతమంది స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది లైట్గా తినేవాళ్ళు ఉంటారు. అది మీ ఆప్షనల్ అండి. మీరు తినేదాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకొని ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కారం అంతా కలిసే వరకు కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అటు ఇటు కదుపుతూ ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలన్నమాట. ఇందులోకి ఎలాంటి మసాలాలు వేయకూడదండి. ఇలా చేస్తేనే బాగుంటుంది. కొంతమంది కొబ్బరి, వెల్లుల్లి పేస్టు అలా వాడుతుంటారు. అవన్నీ ఏం అవసరం లేదు. ఇలా న్యాచురల్గా చేస్తేనే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చిన్న కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చపాతీతో కానీ రొట్టెతో కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకేనండి, మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.